ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఘాట్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి బతుకమ్మ ఘాట్ వద్ద చెత్తని తొలగించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రపంచమంతా సమర్థిస్తుందని అన్నారు. దేశ ప్రజలందరూ కోరుకున్న విధంగా ప్రపంచానికి భారతదేశ నాయకత్వం వహించాలనే విధంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఆ దిశగా దేశం పయనిస్తుందన్నారు. సెప్టెంబర్ 17 దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిగతా సమాజంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి ఒక సేవాభావంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలని జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి సందర్భంలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని కోలీపుర వార్డులో ఖానాపూర్ చెరువు బతుకమ్మ ఘాట్ దగ్గర భారతీయ జనతా పార్టీ మా సహచార నాయకులు కార్యకర్తలంతా కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గ్రామ గ్రామాన ఈ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, ఆసుపత్రులలో సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి ప్రారంభమై గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2 వరకు ఈ యొక్క కార్యక్రమాలు దేశం మొత్తంలో కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాన ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమాజానికి ఒక మంచి ఆలోచన కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేసే విధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ అనేక సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలని, ఆ దిశగా భారతదేశానికి శక్తి రావాలని దేశ ప్రజలంతా కూడా అనేక సందర్భాల్లో కోరుకుంటుంటారు. ఈరోజు దేశ ప్రజలు కోరుకున్న విధంగానే ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. మరి అటువంటి గొప్ప నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి కావడం, ఆయన